హలో అండి. ఏపీలో మనకి నీట్ పీజీ 2025కి సంబంధించి స్టే వేకెన్సీ రౌండ్ కోసం ఎదురు చూస్తున్నాం కదా. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చాయి. ముందుగా ఈ లిస్ట్ చూసినట్లయితే మనకి ఫైనల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ స్టే వేకెన్సీ రౌండ్ అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే మనకి స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరైతే ఎలిజిబులో ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళల్లో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు, ఏది ఎలిజిబిలిటీ దేనికోసం, స్టే వేకెన్సీ రౌండ్ కోసం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో ఉంటారు. మొత్తం అందరూ ఉండరు. ఎందుకనంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు దీంట్లో ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇంకా వాళ్ళు ఉండరు అనమాట. వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే దీంట్లో ఈ లిస్ట్లో ఉంటారు. ఇన్ కేస్ ఎవరి పేరైనా దీంట్లో లేకపోతే ఇమీడియట్గా మీరు మెయిల్ అయితే చేయండి యూనివర్సిటీకి. సో ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు చూడండి. ద మెరిట్ లిస్ట్ మే బీ రివైజ్డ్ ఇఫ్ డిస్క్రిపెన్సీస్ ఆర్ ఇన్ఎలిజిబిలిటీ ఆర్ ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ సబ్సీక్వెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మేబీ ఇది మారే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా మీరు మెయిల్ అయితే పెట్టడానికి ప్రయత్నం చేయండి. సో ఇన్ కేస్ దీంట్లో నుంచి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా తీసేస్తారు, అది కూడా ఉంటుంది. యాడ్ చేయడమే కాదు, తీసేయడం కూడా జరుగుతుందన్నమాట. సో మొత్తం మనకి ఒక ఎంతమంది ఉన్నారంటే 1353 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే దీంట్లో ఉన్నారు. సో అన్ని కేటగిరీస్ నుంచి కూడా ఉన్నారు దీంట్లో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో సెకండ్ పాయింట్ ఉంది చూడండి. ఏఐక్యూ స్టే అలాటీస్ విల్ బి వీడెడ్ అవుట్ బిఫోర్ ప్రాసెసింగ్ సీక్యూ స్టే అలాట్మెంట్స్. ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో స్టే వేకెన్సీ రౌండ్లో ఎవరికైతే సీట్ అలాట్ అయిందో, ఇంతకుముందు జాయింట్ క్యాండిడేట్స్ అనేవాడు, ఇప్పుడు అలాటీస్ అన్నాడు. అంటే ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళని దీంట్లో నుంచి తీసేస్తారనమాట. వాళ్ళని తీసేసిన తర్వాత మాత్రమే ఈ కాంపిటెంట్ అథారిటీ కోటా స్టే వేకెన్సీ అలాట్మెంట్, అదే స్టే రౌండ్ అలాట్మెంట్స్ అనేవి చేస్తారు. కాబట్టి దాంట్లో ఎవరికైనా సీట్ వచ్చినట్లయితే వాళ్ళు అక్కడ జాయిన్ అయినా అవ్వకపోయినా ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేయబడతారనమాట. ఓకే. సో ఇది మాత్రమే కాకుండా ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మనకి ఇది నోటిఫికేషన్ ఇక్కడ చూడండి. మనకి స్టే వేకెన్సీ రౌండ్ ఇది కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి డేట్స్ అనమాట. మనకి ఎప్పుడు 21 నుంచి 21 7 PM నుంచి 24 11 AM వరకు మనకి టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డేట్ లోపల మీరు వెబ్ ఆప్షన్స్, అంటే ఆల్రెడీ ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా 50,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ పే చేసుకొని మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సీట్ వస్తే కంపల్సరీ తీసుకోవాలి, లేకపోతే మీ 50,000 రూపీస్ మళ్ళీ మీకు రిటర్న్ రావు. ఒకవేళ సీట్ రాకపోతే మీకు వస్తాయి. సీట్ వచ్చి తీసుకున్నా కూడా, మీరు జాయిన్ అయినా కూడా మీకు మీ 50,000 రిటర్న్ వస్తాయన్నమాట. సో ఇలా మనకి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఈ కండిషన్స్ అన్నీ కూడా మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. స్టే వేకెన్సీ రౌండ్ ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, అండ్ ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, ఇట్లాంటివన్నీ కూడా. సో దీంట్లో సీట్ వస్తే మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి, ఇప్పుడు దీంట్లో మనకి ఈ కేటగిరీస్ ఉన్నాయి కదా, ఈ కేటగిరీస్ ఉన్నా కూడా ఇక్కడ మనకి దీంతో పని ఉండదన్నమాట. సో అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో చూడండి, నోటిఫికేషన్ కిందకి వస్తే ఇవి వేకెంట్ సీట్స్ అనమాట. ఇవి ఆల్రెడీ మనకి మొన్న కూడా దీంట్లో ఇది డిస్ప్లే చేశారు, వేకెన్సీస్ లిస్టు. సో ఇది కాకుండా ఇంకా కొంతమంది నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అఫ్ కోర్స్ దీంట్లో వచ్చేసి మనకి ఓన్లీ దాదాపు అన్నీ కూడా నాన్ క్లినికలే ఉన్నాయి. ఇది ఒక్కటే, ఈఎన్టీ ఒకటే మనకి క్లినికల్ డిగ్రీ ఉంది. అది కూడా ఫాతిమాలో ఉంది, ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో. ఇది కాకుండా మిగిలినవన్నీ కూడా మనకి నాన్ క్లినికల్ అనే చెప్పుకున్నాం కదా. అయితే దీంట్లో ఈ సీట్స్ అన్నీ కూడా అంటే డిఫరెంట్ కేటగిరీస్లో ఉండొచ్చు. ఐ మీన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏబిసిడి ఇలా ఉంటాయి కదా, ఆ కేటగిరీస్లో, రిజర్వేషన్ కేటగిరీస్లో ఉండొచ్చు. కానీ వాటన్నిటిని కూడా అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్ కిందకి కన్వర్ట్ చేసి ఆ విధంగా ఫిల్ చేస్తారనమాట. అంటే మీకున్నటువంటి ఈ రిజర్వేషన్ అనేది ఇక్కడ పని చేయదన్నమాట. సో అందరూ ఓపెన్ కేటగిరీ అని అనుకొని, సో మీ యొక్క ర్యాంకును బట్టి, మీ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఈ ర్యాంకును బట్టి మీకు సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో
తర్వాత ఈ మైనారిటీ కాలేజెస్లో ఏవైతే సీట్స్ ఉన్నాయో వాటిని మైనారిటీ స్టూడెంట్స్తోని మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ సరిపోయినంత మంది మైనారిటీ క్యాండిడేట్స్ లేకపోతే ఇంకా దాంట్లో సీట్స్ మిగిలి ఉంటే వాటిని నాన్ మైనారిటీ కిందకి మార్చి రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో నాన్ మైనారిటీ క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా అందులో అలాట్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ పాయింట్ అనమాట. అయితే దీని కింద మనకి వచ్చేసి ఇక్కడ చూడండి. సో లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫేజ్ 3 అంటే మాపప్ తర్వాత ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో సీట్ వచ్చి కూడా రిపోర్ట్ చేయకుండా వదిలేశారు. మేబీ వీళ్ళకి వేరే దగ్గర వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇష్టం లేకపోయి ఉండొచ్చు. సో ఆ 50,000 వదిలేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా నాట్ రిపోర్టెడ్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళంతా కలిపి దాదాపు ఒక 56 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఆల్ సీట్స్ విల్ బీ ఫిల్డ్ యాజ్ అన్రిజర్వ్డ్ ఓపెన్ జనరల్ సీట్స్ ఇన్ స్టే రౌండ్ అంటున్నాడు. తర్వాత మైనారిటీ సీట్స్ విల్ బీ కన్వర్టెడ్ టు నాన్ మైనారిటీ ఆఫ్టర్ ఎగ్జాక్షన్ ఆఫ్ మైనారిటీ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి బ్రాంచెస్ ఉన్నాయి అంటే ఈ నాట్ రిపోర్టెడ్లో ఏమేమి ఉన్నాయి అని అంటే ఇక్కడ చూడండి. జనరల్ మెడిసిన్ ఉంది, రేడియాలజీ ఉంది, జనరల్ సర్జరీ ఉంది, ఓబీజీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్, ఆర్థో, ఓకే, ఆప్తాలు, అనస్థీషియా, ఇలా మనకి చాలా మంచి మంచి బ్రాంచెస్ అయితే సైకియాట్రీ, అనస్థీషియా, పల్మనాలజీ, ఓకే, ప్యాథాలజీ, ఈఎన్టీ, ఆర్థో, అనస్థీషియా, ఆప్తాలు, ఇట్లా చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి మంచి కోర్సెస్ అన్నీ కూడా. సో ఇవి ఇంతకుముందు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ ర్యాంకుని బట్టి కూడా తెలుసుకోవచ్చు. సో కొంతమంది సీటు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచి ర్యాంక్ ఉన్నా కూడా సీట్ రాకపోవడం అలా జరిగి ఉంటుంది కదా. అంటే వాళ్ళు కొంతమంది అంటే నాకు కాల్ చేశారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. సో వాళ్ళకి మంచి ర్యాంకే ఉంటుంది. 20,000, 27,000, 30,000, 35,000 ఇలాంటి ర్యాంకులు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా పర్టికులర్గా నాకు ఒక పర్టికులర్ బ్రాంచే కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ ఒక్క బ్రాంచే పెట్టుకొని ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అవి రాకుండా అంటే అసలు సీటే రాకుండా 3 రౌండ్లు అయిన తర్వాత కూడా వాళ్ళకి సీట్ రాకుండా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి చెప్తుంది ఏంటి అని అంటే, సో మీకు ఇక్కడ చూడండి ఎంత ర్యాంక్ దాకా అంటే ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ బ్రాంచ్ వచ్చింది అనేది వాళ్ళు వదిలేసినవి కాబట్టి ఇక్కడ మనకి బ్రాంచ్ తర్వాత ఆ యొక్క ర్యాంక్ ఎంత స్కోర్ ఎంత అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు కావాలి అని అంటే మీరు పర్వాలేదు, నాకు ఇంతకుముందు ఓన్లీ జనరల్ మెడిసినే కావాలని అనుకునే వాళ్ళు, లేదు ఇప్పుడు నాకు జనరల్ సర్జరీ వచ్చినా, రేడియాలజీ వచ్చినా, ఓబీజీ వచ్చినా, డెర్మటాలజీ వచ్చినా కూడా వెళ్తానని అనుకుంటే మేబీ ఇప్పుడు కూడా మీరు ఆ మల్టిపుల్ ఆప్షన్స్ గురించి ఆలోచించండి. ఎందుకనంటే ఒక్కటే బ్రాంచ్ కావాలి అని పట్టుకొని ఉంటే మీకు మేబీ సీట్ రావచ్చు రాకపోవచ్చు. బట్ ఇక్కడ అవైలబిలిటీని బట్టి మీకు అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే, నేనేదో చెప్తున్నానని కంపల్సరీ కాదు, ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా అదర్ బ్రాంచెస్ కూడా ట్రై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మీకు మేబీ వచ్చే అవకాశం ఉంటే డెఫినెట్గా వస్తుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు వెళ్తాము అని అనుకున్నవన్నీ కూడా తప్పకుండా పెట్టండి. అస్సలు వెళ్ళాము ఖాళీగా అయినా ఉంటాం ఈ సంవత్సరం ఖాళీగా ఉండి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రిపేర్ రాసుకుంటాము అని అనుకుంటే తప్ప మీరు అన్నీ పెట్టకండి. ఓకే, సో అలాంటప్పుడు మాత్రమే వదిలేసేయండి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ నిమ్రా ఉంది అనుకుందాం. నిమ్రాలో నేను అసలు చేయను అని అనుకుంటే అది పెట్టకండి. ఓకే, సో ఆ విధంగా మీరు డిసైడ్ చేసుకోండి. అస్సలు నేను వెళ్ళను అనుకునే వదిలేసేయండి కంప్లీట్గా. బట్ పర్వాలేదు, ఈ ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ అని అనుకుంటే మేబీ దాన్ని బట్టి మీరు ఆ బ్రాంచెస్కు ఇంట్రెస్ట్ చూపిస్తే మేబీ అలా మీరు అవన్నీ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంది. సో సీట్స్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో ఇక మనకి మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే మనకి ఇప్పుడు చూడండి, మెరిట్ అదే కన్వీనర్ కోటాకి వచ్చేసి స్టే రౌండ్ మనకి 21st ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి యాక్చువల్గా మేనేజ్మెంట్ కోటా ఈరోజు నుంచి వస్తుందేమో అని అనుకున్నాను ఈవినింగ్, అది మన బట్ ఇంకా రాలేదు. అది మేబీ మనకి 23rd రోజున స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకనంటే దీంట్లో కూడా మనకి మొన్న అప్గ్రేడ్ చేసుకోవడానికి అంటే S1 నుంచి S2 S3కి కూడా అప్గ్రేడ్ చేసుకోవడానికి 10,000 రూపీస్ లేట్ పేమెంట్తోని యాక్సెప్ట్ చేశారు 21st వరకు. కాబట్టి ఈ మెరిట్ లిస్ట్ కూడా అంటే కంప్లీట్గా వెరిఫై చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళని ఎలిజిబుల్ లిస్ట్లో పెట్టాలి. ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఫైనల్ మెరిట్ లిస్టు అవి రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత మేబీ
మేనేజ్మెంట్ కోటా కూడా మళ్ళీ స్టే వేకెన్సీ రౌండ్ స్టార్ట్ అవుతుంది. మేబీ దానికంటే ముందు ఇది కంప్లీట్ అవుతుంది. అంటే ఇది సైమల్టేనియస్గా ఇది 24th వరకు ఉంది కదా, కాంపిటెంట్ అథారిటీ కూడా 24th వరకు ఉంది, 11 o'clock వరకు మార్నింగ్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాతనే స్టార్ట్ చేయాలని కూడా రూల్ ఏం లేదు, కాబట్టి సైమల్టేనియస్గా దాన్ని కూడా స్టార్ట్ చేస్తారు. బట్ రిజల్ట్ మాత్రం ఇది వచ్చిన తర్వాత, అంటే కాంపిటెంట్ అథారిటీ కోటా రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాతనే మేనేజ్మెంట్ కోటా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే కాంపిటెంట్ అథారిటీ కోటా స్టే వేకెన్సీలో మీకు సీట్ వచ్చినట్లయితే మేనేజ్మెంట్లో కూడా, అంటే ఇప్పుడు రెండిట్లో ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, కాంపిటెంట్ అథారిటీ కోటా అదే మేనేజ్మెంట్ కోటాలో. సో కాంపిటెంట్ అథారిటీ కోటాలో సీట్ వస్తే ఇంకా ఇదే ఫిక్స్ అవుతుంది, మిమ్మల్ని మేనేజ్మెంట్ కోటాలో నుంచి ఇన్ కేస్ మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉన్నా కూడా మిమ్మల్ని దాంట్లో నుంచి తీసేసి మిగిలిన వాళ్ళకి మాత్రమే సీట్ అలాట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఒకవేళ మీకు సిక్యూ అండ్ ఎంక్యూ రెండిట్లో ట్రై చేద్దామని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, జనరల్గా ఇది ఏ కేటగిరీ అండ్ అది బి కేటగిరీ, ఏలో రాకపోతే బీలో తీసుకుందామని అనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఆప్షన్స్ పెట్టుకోండి. ఏలో ఏం పెట్టాలి అండ్ బీలో ఏం పెట్టాలి అనేది మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకొని పెట్టుకున్నట్లయితే ఇది ఒకవేళ మీరు దీంట్లో ఏదో ఒకటి పెట్టి దీంట్లో వచ్చిందనుకోండి, ఇదే ఫిక్స్ అవుతుంది, మళ్ళీ మేనేజ్మెంట్ కోటాకి ఛాన్స్ ఉండదు మీరు. అందుకనే ఇంతసేపు చెప్తున్నా మీకు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకొని దీంట్లో రాకపోతే దాంట్లో వచ్చే అవకాశం ఉందా లేదా చూసుకొని మాత్రమే మీరు దీంట్లో రెండిట్లో పెట్టండి. కాబట్టి ఎందుకంటే దీంట్లో వస్తే ఇంకా ఇదే ఫిక్స్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ వేరే ఛాన్స్ ఉండదు అండ్ నెక్స్ట్ రౌండ్లో కూడా మీకు పార్టిసిపేట్ చేయడానికి ఉండదు. సో ఇవన్నీగా మీకు జనరల్ రూల్స్ తెలుసు కదా. సో కన్వీనర్ కోటాలో సీట్ వస్తే మనకి ప్రైవేట్ కాలేజెస్లో 4,96,000 అనేది ఆల్మోస్ట్ 5 lakhs ఉంది. పారా క్లినికల్ అయితే 1,55,000, ప్రీ క్లినికల్ అయితేనేమో మనకి 70,000 పర్ యానం ఉంటుందన్నమాట. అది కాకుండా ఈ కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో మనకి 30,000 పర్ యానం ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే రెగ్యులేషన్స్ గురించి ఈ నంబర్స్, సో ఇవన్నీ మీకు తెలిసినవి, ఇంతకుముందు ప్రతి వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాము. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. అయితే ఈ దీంట్లో ఒకవేళ రాకపోయినా లేదు, మనము కొంచెం మేనేజ్మెంట్ కోటాలో మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉంటే, ఇన్ కేస్ బీ క్యాట్లో కూడా రావట్లేదు అని అనుకుంటే, ఎన్ఆర్ఐ కోటాకి ట్రై చేయాలనుకుంటే కూడా దాంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఎన్ఆర్ఐ కోటాతో పాటు ఇన్స్టిట్యూషనల్ కోటాలో కూడా కావాలనుకుంటే ఎవరైనా కింద కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. సో తప్పకుండా మీకు ఏదో ఒక దగ్గర సీటు, ఈవెన్ ఎన్ఆర్ఐ కోటాలో కూడా మీకు ఏమైనా కావాలి అని అంటే వాటిని కూడా మాట్లాడి కొంత తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.